శుభమస్తు. శ్రీరామ జయం. ఓం హం హనుమతే నమః. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షః అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణః ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ఇవి 12 నామములు ఆంజనేయ స్వామి వారికి సంబంధించినవి. సామాన్యంగా మనం ప్రయాణాలు చేసే సమయంలో తిథి, వారం, నక్షత్రం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ప్రయాణాలలో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ప్రయాణాలు కొన్ని రోజులలో కొన్ని దిక్కులకు వెళ్ళకూడదు. నపూర్వే శని సోమేచ, శనివారం సోమవారం తూర్పు దిక్కు వెళ్ళకూడదు. నగురోర్ దక్షిణస్తథా, గురువారం నాడు దక్షిణ దిక్కు వైపు వెళ్ళకూడదు. న పశ్చాత్ భాను శుక్రేచ, ఆదివారం శుక్రవారం పడమర వైపు వెళ్ళకూడదు. నోత్తరే బుధమంగళే, బుధవారం మంగళవారం ఉత్తరం దిక్కుకు వెళ్ళకూడదు. కానీ మనకు కార్యాలయం ఒకే చోట ఉంటుంది. ప్రతిరోజు మనం ఆ దిక్కుకే వెళుతూ ఉంటాం. ప్రతిరోజు ఆ దిక్కుకు వెళ్ళేటటువంటి అనుకూలమైన వారం ఉండదు కదా, రోజు వారం మారుతుంటుంది. ఇది కాకుండా అనేక యాత్రలు చేస్తూ టికెట్ బుక్ చేసుకున్నాం. రైలు టికెట్ ఉన్నది, బస్సు టికెట్ ఉన్నది, విమానం టికెట్ ఉన్నది. అది నిర్ణీత సమయానికే ఉంటుంది. ఆ రోజు ఆ దిక్కుకు వెళ్ళకూడని వారం. ఇలా తర్జన భర్జనలు పడేటటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి. ప్రయాణ సమయంలో నవమి తిథి ప్రయాణం చేయకూడదు. అది ప్రత్యక్ష నవమి అంటారు. నవమి తిథి ఈరోజు ప్రయాణం చేయకూడదు. మరి ఎలా? ప్రయాణం చేసిన తర్వాత 9వ రోజు నాడు ఇంటిలోనికి రాకూడదు. ఇది ప్రవేశ నవమి. 9 రోజుల కింద ప్రయాణం ఆరంభించి ఉన్నాం. ఈరోజు 9వ రోజు ఇంట్లోకి వెళ్ళాలి. అక్కడ ఇక్కడ వెళ్ళకూడదు, లోనికే వెళ్ళాలి. ఎలా? ప్రయాణం చేసి వచ్చాం, వచ్చి 8 రోజులు అవుతుంది. ఈరోజు 9వ రోజు మళ్ళీ ప్రయాణం చేయాలి. ప్రయాణ నవమి చేయకూడదు. ప్రత్యక్ష నవమి, ప్రవేశ నవమి, ప్రయాణ నవమి, ఈ 3 కూడా ప్రయాణాలకు కూడనివి. నవమి నాటి ప్రయాణం నిషిద్ధం. ఇలాంటి సమయంలో ఈ ప్రయాణాలకు సంబంధించి ఆపదలు తొలగించే స్తోత్రము, శ్లోకము, మంత్రము ఏదైనా ఉందా? రామాయణంలో ఆంజనేయ స్వామి వారు సుదీర్ఘమైన ప్రయాణం చేసిన యోధుడు. ఒక్కడే వెళ్ళాడు లంక వరకు, ఒక్కడే మాట్లాడాడు లంకాధీశుడితో, ఒక్కడే ఆ లంకా నగరం అంతా కూడా దహనం చేశాడు. ఒక్కడే సీతాదేవిని చూసి అంగుళీకం ఇచ్చి చూడామణిని తీసుకొని తిరిగి శతయోజన విస్తీర్ణమైన ఆ సముద్రాన్ని అవలేలగా దాటి లంఘించి వచ్చేశాడు. ఒక్కడు యాత్ర, ప్రయాణం. అతడికి సంబంధించిన ఈ 12 నామాలు మంగళవారం నాడు స్మరిస్తే హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షః అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః. ఎటువంటి పేర్లు, ఎటువంటి పేర్లు! ఈ 12 పేర్లు లక్ష్మణ ప్రాణదాతా చ. ఆ సైన్యమంతా కూడా మూర్ఛపోయినప్పుడు ఆంజనేయుడు ఒక్కడు తేరుకుని ఉంటే చాలు అంటాడు జాంబవంతుడు. తీసుకువచ్చాడు సంజీవని. ఒకసారి కాదు, 2 సార్లు. ఆంజనేయుడు లేకపోతే శ్రీరామాయణమే లేదు. కాబట్టి దశగ్రీవస్య దర్పః, ఇది 12వ పేరు. దశగ్రీవుడు మనలో ఉండేటటువంటి 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు వెరసి 10 ఇంద్రియములకు అధిష్టాతగా ఉండే మనస్సు చేసేటటువంటి పాపపు ఆలోచనల పేరే రావణుడు, దశగ్రీవుడు. ఆ పాపపు ఆలోచనలు, దుష్టపు ఊహలు రాకుండా కాపాడే పరమదైవం ఆంజనేయుడు. మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఈ 12 నామాలు చదువుతూ చిన్నారి బాలబాలికలకు ఆంజనేయ స్వామి వారి పరాక్రమాన్ని వర్ణించేటటువంటి కథలు చెబితే చాలు. ప్రతి చిన్నారి బాలిక, ప్రతి చిన్నారి బాలుడు ఆంజనేయ స్వామి వారిని తమలో ఆవహింపజేసుకొని ఆనందంగా, ఉత్సాహంగా వేసవి సెలవుల అనంతరం తిరిగి బడికి వెళ్ళగలుగుతారు. వెళ్ళాలి, ప్రయాణాలు చెయ్యాలి. ఆ వారాలకు సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగించేటటువంటి శక్తి ఈ 12 స్తోత్ర మంజరికి ఉంది. ఆంజనేయ స్వామి వారి 12 నామాలు స్మరిస్తే ఉంది. 12 నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే ప్రబోధే చ. ఉదయం చెబితే ప్రబోధం మంచిదే. యాత్రాకాలే విశేషతః,
యాత్ర చేసే సమయంలో చెబితే తస్య మృత్యు భయం నాస్తి, మృత్యు భయం ఉండదు. సర్వత్ర విజయీ భవేత్, అన్నింటిలో కూడా విజయమే ఆంజనేయ స్వామి వారి కరుణతో లభిస్తుంది. తెలుసుకుందాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.